టైం లేదు కానీ త్వరగా రెడీ అయిపోవాలి, కానీ అందంగా ఉండాలి. 5 మినిట్స్‌లో ఫాస్ట్‌గా రెడీ అయిపోయి కొంచెం లుక్ బావుండాలి అనుకుంటే మీరు ఈ వీడియో తప్పకుండా చూడొచ్చు. ఇట్ విల్ వెరీ హెల్ప్‌ఫుల్ టు యూ గైస్. అండ్ యాహ్! హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ మిస్ వగలాడి. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. Just support, subscribe and share to everyone. And if you have any doubts or any comment, just comment it down. And links kavali anna, just I will share with you. So lipstick. యూజువల్గా అందరూ లిప్స్టిక్ ఓన్లీ లిప్స్కే వేసుకుంటారు. అండ్ దట్ అఫ్ కోర్స్ దానికి యూజ్ చేయాలి. కానీ నేనేంటంటే నాకు టైం లేనప్పుడు నేను ఎప్పుడైనా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అనుకుంటే ఐ విల్ ఓన్లీ లిప్స్టిక్ అనమాట. అది ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అన్నది. అండ్ నేనెంత అంటే ఫౌండేషన్స్ కానీ ఆరల్స్ పౌడర్స్ ఈ కైండ్ ఆఫ్ స్ట్రోక్ క్రీమ్ కౌంటర్ ఇవన్నీ యూజ్ చేయను అనమాట. నేను ఓన్లీ లిప్స్టిక్. ఎందుకు అంటే నేను ఎప్పుడు కొంచెం లేజీగా ఉంటా, హడావిడిగా బయలుదేరిపోవాలి అండ్ కానీ అందంగా కనిపించేయాలి, ఫొటోస్ వీడియోస్ బాగా తీసుకోవాలి అనే కైండ్లో ఉంటా. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కూడా అలానే ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అందుకే ఈ టిప్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో here is my lipsticks collection. See how many I'm having. So ఇవన్నీ లిప్స్టిక్ కలెక్షన్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లిప్స్టిక్ అనేది యాజ్ పర్ మీ ఇట్స్ నాట్ గుడ్ యాక్చువల్లీ. అంటే చాలాసార్లు చూసుంటాం లిప్స్టిక్ మేకింగ్స్ అవి అన్నీ అలా ఉండవు, కొన్ని ఉంటాయి అనమాట. కొన్ని ఇంగ్రీడియంట్స్ మిక్సప్ ఉండదాన్ని బట్టి బేస్డ్ ఉంటుంది అనమాట. కొన్ని బ్రాండ్స్లో బాగుంటాయి, కొన్ని బ్రాండ్స్లో బాగోవు, కొన్ని హార్మ్ఫుల్, కొన్ని మంచివే. సో అలా మనం చూస్ చేసుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది అనమాట. మనం రాసుకోవాలి అనుకునేటప్పుడు ఇవన్నీ చూడడం కూడా. వెన్ వీ లైక్ సంథింగ్ అది ఎంత అయినా మనం పెట్టేస్తాం అనమాట. నేనైతే అట్లనే ఉంటాను, మీరు కూడా అట్లే ఉంటే డెఫినెట్లీ వీ విల్ సింక్ అనమాట. సో ఏంటి అంటే లిప్స్టిక్స్లో చాలా టైప్స్ ఉంటాయి. లైక్ సాలిడ్ అని చెప్పేసి, లిక్విడ్ అంటే సాలిడ్ లిప్స్టిక్ కానీ లిక్విడ్ ఉంటుంది, ఆరెల్స్ టింటెడ్ ఆర్ మ్యాటీ, అలా చాలా టైప్స్ ఉంటాయి అనమాట. స్టిక్లో ఉంటాయి అనమాట. ఏంటంటే లిప్స్టిక్ అని జస్ట్ రాసుకొని వెళ్ళిపోవడమే కదా అనుకుంటాం, కానీ దానివల్ల లిప్స్కి కాకుండా యూజెస్ ఉంటాయి అనమాట. సో దాని కాంబినేషన్ మనం చూసుకోవాలన్నమాట, చెక్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ లిప్స్టిక్స్లో చాలా టైప్స్ ఉంటాయని చెప్పాను కదా. సో నేను అన్నీ చూపిస్తాను అనమాట. చాలా లిప్స్టిక్స్ ఉన్నాయి నా దగ్గర కలెక్షన్. లైక్ ఇవి చాలా ఎక్కువ నాకైతే, మీకు దగ్గర ఇంకా చాలా ఎక్కువ ఉండొచ్చు, అది వేరే విషయం అనుకోండి. సో ఎందుకు నేను లిప్స్టిక్ ఒక్కటే నేను స్పెసిఫిక్ చేసి చూపిస్తున్నాను అంటే, సో ఈ లిప్స్టిక్ నేను ఏం చేస్తాను అంటే లిప్కి రాసుకోను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లిప్స్టిక్ ఉంది, అది ఇట్ వాజ్ ఫ్రమ్ రీనీ లిప్స్టిక్ అనమాట. సో షేడ్ వచ్చేసి ప్లమ్. సో ఈ లిప్స్టిక్ ఏంటంటే నేను యాజ్ యూనో లిప్ లైనర్ కూడా ఉంటుంది. లిప్ లైనర్ ఏంటంటే అవుటర్ లైన్స్కి షేడ్ గీసుకోవడానికి అనమాట. ఈ లిప్స్టిక్ ఏంటంటే నేను లిప్స్కి రాస్తాను. నాకు ఏంటంటే లిప్స్టిక్ రాసుకోవాలి కానీ తక్కువ ఉండాలి అనమాట. ఐ మీన్ అంటే డార్క్గా కనిపించకూడదు, లైట్గా కనిపించుకోవాలి. బికాస్ ఎవరికి నచ్చదు కదా అంత డార్క్గా ఉంటే, అంత బాగోదు అనమాట, హెవీగా అనిపిస్తుంది. సో లైట్గా రాసుకోవడానికి అనమాట. సో లిప్స్టిక్ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ రాసుకునేదే ఐ విల్ టేక్ అ స్మాల్ అమౌంట్ హియర్ అండ్ ఐ విల్ జస్ట్ రబ్ హియర్ అండ్ హియర్. సో బ్లష్ కింద, ఐ షాడో కింద కూడా వచ్చేస్తుంది అనమాట. సో లిప్స్టిక్ ఇక్కడ రాసుకొని, బ్లష్ కింద రాసుకొని, ఐ షాడో కింద రాసుకొని జస్ట్ ఒక బిందీ పెడితే సెట్, అంతే, మేకప్ అయిపోయింది. సో నేను ఎప్పుడు ఇట్లనే రెడీ అవుతాను. జస్ట్ ట్రై ఇట్ వన్స్, ఇట్ విల్ నైస్ యాక్చువల్లీ, లుక్ సింపుల్ అండ్ చాలా బాగుంటారు కూడా. నేనైతే అట్లా డ్రెస్ అలా అని చెప్పి కంటిన్యూ చేసామని చెప్పట్లేదు, బికాస్ ఇట్స్ నాట్ గుడ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఈ లిప్స్టిక్ ఇక్కడ రాస్తే బ్లష్ ఎందుకు, ఇంకా ఐ షాడో ఎందుకు. బట్ ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో లేట్ అవుతుంది, చాలా నీట్గా సింపుల్గా కావాలి అనుకుంటే మీరు లిప్స్టిక్స్ యూజ్ చేయొచ్చు అనమాట. సో నేను రీసెంట్గానే తీసుకున్నాను. ఇందులో 4 షేడ్స్ ఉంటాయన్నమాట. నేను ఒక ప్యాక్ పెట్టుకుంటే కాంబో ప్యాక్. సో ఇదొక షేడ్, ఇది వచ్చేసి స్పైస్ షేడ్ అనమాట. అండ్ రఫ్ ఒకటి, ఇంకా ప్లమ్ ఒకటి, ఇంకా 3 షేడ్స్ తీసుకున్నాను. యా చాలా బాగుంది. చిన్న స్టిక్ వచ్చింది, లైక్ క్యారీ చేయడానికి బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది అండ్ బాగుంటుంది. అంటే లైక్ రిచ్ లుక్ వస్తుంది అనమాట లిప్స్టిక్స్. అండ్ ఇది మార్స్ అనమాట. ఇది లిప్స్టిక్ కానీ ఇదేంటంటే క్రయాన్ టైప్ అనమాట. ఇట్లా వస్తుంది అనమాట. ఈ మధ్య లిప్ బామ్స్ కూడా ఇట్లానే వస్తున్నాయి కదా. సో ఇలా ఈ షేడ్లో వస్తుంది. లెట్ మీ షో యూ. సో ఇలా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. షేడ్ మాత్రం నా ఫేవరెట్ ఇది, నేను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. నాకు ఏంటంటే న్యూడ్ కలర్స్ ఇష్టం, మరీ బ్రైట్గా ఉండకూడదు అనమాట.
అండ్ లిప్స్టిక్స్ కాకుండా లిప్ ఆయిల్ కూడా ఉంటుంది, లిప్ గ్లాస్ కూడా ఉంటుంది. లిప్ ఆయిల్, లిప్ గ్లాస్, లిప్స్టిక్, లిప్ లైనర్స్, ఈ 4 థింగ్స్ మనం తెలుసుకోవాల్సిన విషయాలు అనమాట. సో దిస్ వాస్ మార్చ్ అనమాట లిప్ ఆయిల్. అండ్ నేను ఇవి కాకుండా ఈ మధ్య స్టార్ట్ చేశాను అనమాట లిప్ గ్లాస్. అని ఏంటంటే లిప్స్టిక్స్ వేసుకుంటాను కానీ వన్స్ నాకు ఒక్కొక్కసారి లిప్స్టిక్స్ నచ్చవు అనమాట. అంటే వేసుకోవడం ఇంట్రెస్ట్ లేకపోయినా, అంత ఇది కాకపోయినా, అప్పుడు నేను ఏం చేస్తాను అంటే లిప్ లైనర్ వేసి లిప్ గ్లాస్ రాసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. సో ఈ మధ్య నేను మార్స్ ప్రొడక్ట్స్ ఎక్కువగా నేను చూస్తూ ఉన్నాను, చాలా బాగున్నాయి, నాకైతే నచ్చే, నా రివ్యూ అయితే అదే. సో మార్స్ ప్రొడక్ట్స్లో ఈ 2 లిప్ గ్లాసెస్ తీసుకున్నాను, చాలా బాగున్నాయి. షేడ్స్ నియర్గా ఉంటాయి కానీ బట్ అలా కాదు, డిఫరెంట్ ఉంటాయి, షేడ్స్ బాగుంటాయి అనమాట. ఈ 2 షేడ్స్ తీసుకున్నాను నేను, ఇవి కూడా చాలా బాగున్నాయి. ప్యాకింగ్ అనేసి క్రిస్టల్గా అండ్ షైనీగా చాలా బాగుంది. అండ్ అప్లై చేసుకుంటే జస్ట్ ఒక్క స్వైప్ చాలు కింద. నేను 2 రబ్ చేస్తాను. ఇట్ వాజ్ సో క్యూట్ యాక్చువల్లీ, అండ్ షైనీగా ఉంటుంది, బాగుంటుంది కూడా. అండ్ ఇది నేను జూడియోలో తీసుకున్నాను. నాకు న్యూడ్ షేడ్స్ ఇష్టం అని చెప్పాను, బ్రౌన్, ఆల్ బ్రౌన్స్ అనమాట, అన్ని కవర్ చేస్తాను. ఇది కూడా సేమ్ బ్రౌన్ అనమాట షేడ్. ఇది ఏంటంటే లిప్ గ్లాస్, ఇది కూడా. ఇది లిప్స్టిక్ రాయాల్సిన అవసరం లేదు, లిప్ లైనర్ కూడా అవసరం లేదని అడిగితే ఇది రాసుకొని వెళ్ళిపోవచ్చు సింపుల్గా. అండ్ వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ ఐ యూస్ టు యూస్ దిస్ మచ్, చాలా ఎక్కువ రాసుకునేదాన్ని. అసలు నేను ఆ జర్నీ లిప్స్టిక్ జర్నీ స్టార్ట్ చేసింది అప్పుడు అనమాట. సో ఇవి ఏంటంటే ఇన్సైట్ బ్రాండ్. సో ఇవి చాలా చిన్నగా ఉంటాయి, కాలేజ్లో యాక్సెప్ట్ చేయరు యూజువల్గా లిప్స్టిక్స్, అందువల్ల నేను అవి యూజ్ చేసేదాన్ని. అవి కూడా నా దగ్గర ఓన్లీ 3 షేడ్స్, రెడ్, పింక్ అండ్ బ్రౌన్ షేడ్, ఈ 3 షేడ్స్ ఉండేవి. 3 ఇయర్ రోజు ఎప్పుడంటే అప్పుడు అప్లై చేసుకుని వెళ్ళేదాన్ని. ఇవి కూడా చాలా బాగుంటాయి, అంటే బిగినర్స్కి ఇవి యూజ్ చేయవచ్చు, చాలా బాగుంటాయి. కాస్ట్ కూడా చాలా తక్కువ, అరౌండ్ 95, 98 ఆ కైండ్లో ఉంటాయి, అంటే 100 అలా ఉంటాయి అనమాట, ఎక్కువ ఉండదు. అండ్ ఇది డాజిలర్ లిప్స్టిక్, ఇది కూడా బ్రౌన్ షేడ్, ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది, సో నేను యూజ్ చేసేసాను. అండ్ ఇది కూడా లిప్ గ్లాసే, ఇది స్విస్ బ్యూటీ అనమాట, ఇది కూడా బాగుంటుంది. ఇది షైన్ రాదు, జస్ట్ లిప్ గ్లాస్ అనమాట, జస్ట్ నార్మల్గా అప్లై చేసుకొని హైడ్రేటెడ్గా మాయిశ్చర్గా ఉంచుతుంది అనమాట. అండ్ దెన్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ లిప్స్టిక్, ఫేసెస్ కన్నడ, చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా సేమ్ బ్రౌన్, కంఫీ మ్యాటీ అనమాట, షేడ్ చాలా ఇష్టం నాకు. లెట్ మీ షో యూ, సి, చాలా బాగుంటుంది షేడ్. నేను ఏదైనా రికమెండ్ చేస్తాను అట్లా చేశాను అంటే నేను చాలా ఎక్కువగా యూజ్ చేసి చేసిందే చేస్తాను. సో మీరు ఎవరైనా యూజ్ చేయాలి, న్యూ షేడ్ ఇష్టం అని చెప్పేసి అంటే డెఫినెట్గా ఇది మీరు ట్రై చేయండి. లింక్ కావాలంటే ఐ విల్ షేర్ యూ. అండ్ దెన్ షుగర్ పాప్, తెలిసిందే కదా బ్రాండ్. సో దిస్ లిప్స్టిక్ ఫ్రమ్ షుగర్ పాప్ అనమాట. సో ఇదేంటంటే ఇది కూడా బ్రౌన్ షేడ్ అనమాట, బ్రౌన్ షేడ్. సో ఇది కూడా చాలా బాగుంటుంది, ఈ లిప్స్టిక్ ఒకటి. అండ్ స్విస్ బ్యూటీ నుంచి నాకు రెడ్ కలర్వి లిప్స్టిక్స్ చాలా తక్కువ, రెడ్ ఎంతగా ఏం లేవన్నమాట, చాలా తక్కువగా యూజ్ చేస్తారు రెడ్. సో ఇది ఏంటంటే నాకు ఎందుకో చూడగానే నచ్చింది. సి, లెట్ మీ షో యూ, ఎంత క్యూట్ ఉంటుందో, కనిపిస్తుందా, హార్ట్ అనమాట. సో హార్ట్ షేప్ అని చెప్పేసి తీసుకున్నాను ఈ లిప్స్టిక్, పడిందా. సో హార్ట్ షేప్ ఉందని చెప్పేసి ఇది తీసుకున్నాను, క్యూట్ ఉంది. బట్ ఐ నెవర్ యూజ్డ్, అంటే క్యూట్ ఉంది అనిపించి తీసుకున్నాను తప్పించి యూజ్ చేసేద్దాం అని కాదు. అండ్ కమింగ్ టు దిస్ గ్లామ్ ఫామ్ అని చెప్పే ఏదో బ్రాండ్, నాకు అంతగా ఐడియా లేదు దీని మీద. బట్ వెల్వెట్ టచ్, అంటే మనకి ఎప్పుడైనా నైట్ లైక్ పార్టీస్కి వెళ్ళాలి అన్న, ఫంక్షన్స్, లేట్ నైట్స్ ఉంటే ఇది చాలా ఉపయోగపడుతుంది. లుక్ మాత్రం ఒక రిచ్ లుక్ వస్తుంది అన్నమాట. నన్ను అడిగితే మీరు జస్ట్ ఇది వేసుకొని వెళ్ళిపోవచ్చు, అంత బాగుంటుంది ఈ లిప్స్టిక్. షేడ్ కూడా సేమ్ అంతే, కావాలి అంటే వెళ్ళి. యాక్చువల్లీ ఇది నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను, బట్ మీకోసం నేను సర్చ్ చేసి మీకు లింక్ ఇస్తాను. అండ్ దెన్ బ్లూ హెవెన్ బ్రాండ్, ఇది కూడా బ్రౌన్ షేడే, ఇది కూడా నా ఫేవరెట్ లిప్స్టిక్, వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ బ్రౌనే అయినా అనమాట, ఈజీగా తెలుస్తుంది డిఫరెన్సెస్ మనకి. అండ్ లిప్స్టిక్స్ ఐడియా ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అనమాట. లైక్ ఎట్లా అంటే ఆ షేడ్లో ఇంకో బ్రౌన్ షేడ్స్, బ్రౌనే అన్ని కానీ షేడ్స్ ఉంటాయి అందులో, అది మనం కనుక్కోవడం కొంచెం అలవాటు పడడం కూడా కష్టం. అండ్ ఇది బ్లూ హెవెనే, ఇది చాలా బాగుంది, లవ్ క్యాప్సిల్ అంటారు అనమాట, క్యూట్ ఉందని చెప్పి తీసుకున్నాను నేను.
చాలా బాగుంటుంది ఇది కూడా. ఇది అంత ఎక్కువ యూజ్ చేయట్లేదు అనుకోండి, ఇప్పుడిప్పుడే యూజ్ చేస్తుంది. ఇది కూడా బాగుంటుంది. అండ్ జూడియోలో తెలిసిందే కదా, జూడియోకి వెళ్ళాం లాస్ట్ టైం, సో అందువల్ల జూడియోవే ఉన్నాయి. జూడియోలో కూడా లిప్ గ్లాస్ ఒకటి, లిప్ కలర్ ఒకటి, లిప్ గ్లాస్, ఈ 3 షేడ్స్ వచ్చాయి. నేను అంతగా ఎక్కువ యూజ్ చేయలేదు, చేయాలి, చేసి రివ్యూస్ ఇస్తాను. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ ప్యాక్ యాక్చువల్లీ. సీ హౌ క్యూట్. చాలా బాగుంటాయి, షైనీ షైనీగా చుట్టూ హార్ట్ సింబల్స్ వచ్చాయి అనమాట. బ్లూ హెవెన్ అనమాట, మ్యాటీ లిప్స్టిక్. దిస్ వన్ ఆల్సో బ్రౌన్ షేడ్ ఓన్లీ, బ్రౌన్ షేడ్, బ్రౌన్. సో ఇది కూడా చాలా ఫేవరెట్. ఇది కూడా నేను ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ మార్చ్లో ఇంకో 2 తీసుకుండే లిప్స్టిక్స్ 2, బయటికి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి, లైక్ ఆఫీస్కి ఇంకా కాలేజ్కి బాగుంటాయి ఈజీగా, వర్క్కి. అండ్ ఈ షేడ్స్ కూడా సేమ్ నియర్ టు దట్, సేమ్ బయట ఈ క్యాప్ షేడ్ ఉంటుంది అనమాట. ఇది కూడా సేమ్ క్యాప్ షేడ్ ఉంటుంది అనమాట, సేమ్ బ్రౌన్ కైండ్. అండ్ ఇది మౌస్ మ్యాటీ అని చెప్పి స్మార్ట్స్ వాళ్ళు రీసెంట్గా రిలీజ్ చేశారు. సో నేను జస్ట్ ట్రై చేద్దాము అనేసి అనుకున్నాను, అందుకని ఆర్డర్ చేశాను. ఇదేంటంటే లిప్స్టిక్లా లేదనమాట, ఐ మీన్ ఈజీగా అప్లై చేసుకోవడానికి బాగుంటుంది అండ్ క్యూట్ యాక్చువల్లీ. బ్రౌన్ షేడ్ అనమాట, మరీ ఇండియన్ స్కిన్ టోన్స్కి ఇవన్నీ బాగుంటాయి, షేడ్స్ అన్నీ బాగుంటాయి అనమాట, బ్రౌన్ కైండ్. అండ్ దిస్ వన్ ఫ్రమ్ మామా ఎర్త్ లిప్స్టిక్, ఇది కూడా సేమ్ అంతే. అండ్ ఇది క్రయాన్, చెప్పాను కదా లిప్స్టిక్స్ ఆల్రెడీ లిక్విడ్ అట్లుంటాయి మ్యాటీ అని చెప్పేసి, ఇది క్రయాన్ అనమాట. ఇది నేను అప్లై చేసుకున్నది ఈ లిప్స్టిక్ ఎప్పుడు. ఇది సమ్ ఎమ్మెల్యే అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను, లింక్స్ కావాలంటే ఐ విల్ షేర్ యూ. ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది రీని చిన్న కాంప్లిమెంటరీ గిఫ్ట్ ఇచ్చాడు ఇది ఆర్డర్ చేస్తే. ఇది ఏంటంటే లిప్ గ్లాస్ అనమాట, చాలా క్యూట్, అంటే ఈజీగా క్యారీ చేసుకోవడానికి బాగుంది, క్యూట్ ఉంది అనమాట. అండ్ అప్లై కూడా చాలా బాగుంది. అండ్ ఇది కూడా రీని వాళ్ళది లిప్ గ్లాస్, కొంచెం షేడ్ కొంచెం హై ఉంటుంది, లేట్ నైట్స్ లైక్ మిడ్ నైట్స్ బాగుంటాయి అనమాట. అండ్ ఇది మిస్ క్లారే అని చెప్పేసి, నేను వీళ్ళవి లిప్స్ లైనర్స్ యూజ్ చేస్తాను, లిప్స్టిక్స్ యూజ్ చేయలేదు. బట్ 2 కాంబో బాగుంటుంది, అంటే ఈజీగా క్యారీ చేసుకోవడానికి. ఇటువైపు లిప్స్టిక్ ఇచ్చాడు అండ్ ఇటువైపు లిప్ గ్లాస్ ఇచ్చాడు అనమాట. ఈ 2 ఒకే సెట్లో ఇచ్చాడు, ఒక సింగిల్గా పట్టుకోకుండా ఇట్లా పట్టుకోవడానికి బాగుంటుంది. సో అలా ఇచ్చాడు అనమాట. అండ్ కమింగ్ టు లిప్ లైనర్స్, యాక్చువల్లీ ఇది కూడా లిప్ లైనరే. ఇది నాకు అంతగా నచ్చలేదు యాక్చువల్లీ, ఎందుకు తీసుకున్నాను అనిపించింది, నాకు నచ్చలేదు. అండ్ ఇవన్నీ లిప్ లైనర్స్ అన్నది. నేను ఎక్కువగా లిప్ లైనర్స్ మార్స్ యూజ్ చేస్తుండే, మార్స్లో 2 షేడ్స్, న్యూట్రల్ బ్రౌన్, స్కాండిలస్ బ్రౌన్ యూజ్ చేస్తుండే. మిస్ క్యారెవర్ ఇవేవి లిప్స్ లైనర్స్ యూజ్ చేస్తూ ఉంటాను, అవి బాగుంటాయి. 2 కూడా బాగుంటాయి. రెడ్ పింక్ ఇంకెక్కువ ఉండవు, నేను రెడ్ పింక్ బ్రౌన్ ఈ 3 ఏమైనా ఈ 3 షేడ్స్ యూజ్ చేస్తాను నేను. సో ఇవన్నీ అవే అనమాట. ఇది పింక్, ఇది ఇన్సైట్ వాళ్ళది కొత్తగా లాంచ్ చేశారని చెప్పి ట్రై చేద్దామని చేశాను, క్రయాన్ కైండ్లోనే బాగుంటుంది. సో ఇది మాట లిప్స్టిక్ వీడియో. సో ఒకవేళ టిప్ ఒకసారి ట్రై చేయండి, యూజ్ అయితే నాకు కామెంట్లో చెప్పండి. అండ్ ఏ కైండ్ ఆఫ్ వీడియోస్ నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏ వీడియోస్ చేయాలి అనేది కూడా కమెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు డూ ఇట్. అండ్ దట్స్ ఇట్ ఫర్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్ వగ్లాడి. అండ్ జస్ట్ దట్స్ ఇట్. సారింగియో, బాయ్.